హలో ఫ్రెండ్స్, వీకెండ్ ఫుడ్ అండ్ ట్రావెల్. ఈరోజు నేను ఎగ్ కర్రీ సెల్ఫ్ ప్రిపేర్ చేస్తున్నాను మా ఇంట్లో. ముందుగా 6-7 ఎర్రగడ్డలు కట్ చేసుకుని 4 టమాటాలు కట్ చేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఆ టమాటాలో ఉండే పచ్చి వాసన పొయ్యేంత వరకు బాగా వేగనేయాలి. తర్వాత గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇలా బాగా వేగిన తర్వాత ఒక 2-3 నిమిషాలు ఆగాలి. ఈ లోపల పచ్చివాసన అంతా వెళ్ళిపోతుంది. ఇలా బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారపొడి వేసుకోవాలి. ఒక గ్లాస్ అంత వాటర్ పోసుకొని బాగా ఉడకనియాలి. తర్వాత మ్యాగీ మసాలా మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేయాలండి. దీంట్లో ఉండే సీక్రెట్ ఇది. మ్యాగీ మసాలా వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా అంతటిని కలిపేసి 5 to 10 minutes బాగా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత మనం ఉడకబెట్టుకున్న గుడ్లని ఇలా వేసేయాలి. పొట్టు తీసేసి కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనిస్తే ఆ ఎగ్గులోకి ఆ మసాలా అంతా దిగి ఆ కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఇలా ఉడకబెట్టేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 నిమిషాలు వదిలేయాలి. తర్వాత వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటే ఆ ఎగ్గులో ఉండే ఎల్లోని అన్నంలో కలుపుకొని తినండి. కొంచెం రుచి మారుతుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీకెండ్ ఫుడ్ అండ్ ట్రావెల్. మీరు ట్రై చేసి నాకు చెప్తారని నేను కోరుకుంటున్నాను. సూపర్గా అంటే సూపర్గా వచ్చింది. థ్యాంక్ యూ అండి.